హాయ్ ఫ్రెండ్స్. నాకు చాలా కాల్స్, మెసేజెస్, మెయిల్స్ వస్తున్నాయి. సో మా అకౌంట్ లీన్ మార్క్ అయింది, ఫ్రీజ్ అయింది, అమౌంట్ విత్డ్రా చేసుకోలేకపోతున్నాం. వాళ్ళకి రిలేటెడ్గా ఈరోజు కొన్ని క్వశ్చన్స్కి నేను రిప్లై ఇస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ మనకి అకౌంట్ లీన్ మార్క్ అయింది కానీ లేదా అకౌంట్ ఫ్రీజ్ అయింది అన్నది కానీ మనకి ఇన్ఫర్మేషన్ బ్యాంక్ నుంచి కంపల్సరీ రావాలి. అది మీ అకౌంట్ సమ్మరీలో కనపడాలి. ఓకే. నాది బ్యాలెన్స్ 1,00,000, లీన్ 50,000 అవైలబుల్ బ్యాలెన్స్ అక్కడ కనపడితేనే మీకు మీ అకౌంట్ లీన్ మార్క్ అయినట్టు కానీ, అమౌంట్ లీన్ మార్క్ అయినట్టు కానీ, ఫ్రీజ్ అయినట్టు కానీ. ఇంకేదైనా ఎస్ఎంఎస్లు వస్తే మటుకు వాటిని నమ్మొద్దు. ప్రాపర్ ఛానల్లో మీకు బ్యాంకు నుంచి లెటర్ కానీ ఎస్ఎంఎస్ కనుక వస్తే మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్లో వెరిఫై చేసుకొని మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, లీన్ మార్క్ అయింది అన్నది నమ్మండి. తర్వాత మీరు ఫస్ట్ మీ బేస్ బ్రాంచ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఓపెన్ అయిందో అక్కడికి వెళ్ళి నా అకౌంట్ ఇలా లీన్ మార్క్ అయింది, ఏ పోలీస్ స్టేషన్లో అయింది, ఆ కంప్లైంట్ కాపీ అడగండి, తీసుకోండి. ఆ కంప్లైంట్ కాపీలోనే పూర్తి వివరాలు ఉంటాయి. అసలు ఫ్రాడ్ ఎక్కడ జరిగింది, అది ఫస్ట్ ఎవరికి వచ్చింది, అక్కడి నుంచి మీ అకౌంట్కి ఎలా చేరింది, మీ అకౌంట్కి రాకముందు ఏ అకౌంట్ నుంచి మీకు వచ్చింది, అతన్ని మీరు ఐడెంటిఫై చేయగలరా, లేదా మీరు ఏదన్నా ఆన్లైన్ గేమింగ్ ఆడారా, లేదన్నా షేర్స్ ట్రేడింగ్ అని చెప్పి మిమ్మల్ని ఏమన్నా మోసం చేశారా, క్రిప్టో కరెన్సీని మోసం చేశారా, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని మోసం చేశారా, ఇలాంటి ఎక్కడి నుంచి ఏ యాప్లోంచి వచ్చిన అన్నది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఆ ట్రాన్సాక్షను అమౌంట్ ఏంటి, ట్రాన్సాక్షన్ డేట్ ఏంటి, అమౌంట్ డేటు, ట్రాన్సాక్షన్ నెంబరు అన్నీ అందులో ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరీ ఆ కంప్లైంట్ కాపీ అనేది కంపల్సరీ. తర్వాత మీరు మీ బ్యాంక్ యొక్క కస్టమర్ కేర్కి కంపల్సరీ మెయిల్ పంపండి ఈ కంప్లైంట్ కాపీ కోసము. తర్వాత ఇంకా అవసరమైతే మీరు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి పూర్తి వివరాల కోసము. ఆ పూర్తి వివరాలు లేకుండా మనము ఎవరితో మాట్లాడలేము, వాళ్ళకి రిప్లై ఇవ్వలేము, వాళ్ళతో మనము కమ్యూనికేట్ చేయలేము. ఏ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ లాడ్జ్ అవుతుందో ఆ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళతోనే మాట్లాడాలి, ఆ కన్సర్న్ పర్సన్తోనే మాట్లాడాలి. తర్వాత ఒకే అక్నాలజ్మెంట్ నెంబరు లేదా కంప్లైంట్ నెంబర్ ఉంటే ఒకే పోలీస్ స్టేషన్ ఉండొచ్చు. కొన్నిసార్లు 2-3 కంప్లైంట్ నెంబర్స్ ఉంటే 2-3 పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ సైబర్ క్రైమ్ కంప్లైంట్ అయి ఉన్నప్పుడు మీరు డిఫరెంట్ పోలీస్ స్టేషన్తో మీరు కమ్యూనికేట్ చేయాలి. సో దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఏదైతే కంప్లైంట్ లాడ్జ్ అయిందో దానికి ప్రాపర్గా రిప్లై రాసుకోవాలి. ఒకవేళ అవసరమైతే మీరు కంపల్సరీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్సనల్గా ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని కలిసి రావాలి. మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆల్ డాక్యుమెంట్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 700 రూపాయలు వచ్చింది, ఆ 700 లీన్ పడింది, అది ఎవరి నుంచి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ నుంచే వచ్చిందంటే అతని అకౌంట్ స్టేట్మెంటు, మీ అకౌంట్ స్టేట్మెంటు, అతని కేవైసీ డాక్యుమెంట్లు, మీ కేవైసీ డాక్యుమెంట్లు అన్నీ తీసుకెళ్ళండి. నేను ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, నా ఫ్రెండ్ ఈ అమౌంట్ ఇచ్చాడు, సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీ ఉంచుకోండి. తర్వాత చాలామంది అడుగుతున్నారు, ఇట్లా ఏదైనా కంప్లైంట్ వస్తే నా జాబ్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? అండర్ ఎంక్వైరీలో ఉన్నప్పుడు మీ జాబ్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఓకే, మీ ఎంప్లాయర్కి ఈ డీటెయిల్స్ చెప్పడం కానీ పంపించడం కానీ జరగదు. ఒకవేళ మీరు సీరియస్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి అని అంటే మటుకు కంపల్సరీ మీ ఎంప్లాయర్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ జరిగేటప్పుడు మటుకు మీ ఎంప్లాయర్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు. ఓకే, ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఇంకా దాని మీద ఎటువంటి కన్విక్షన్ తీసుకోలేదు ఇంకా, అలాంటప్పుడు లిమిటెడ్ ఇంపాక్ట్ అంటే ఇమీడియట్గా ఏమి యాక్షన్ ఉండదు, కానీ కొన్ని కేసెస్లో ఇంటర్నల్ రివ్యూ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మీ అకౌంట్ వెరిఫికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయితే రిస్క్. కాబట్టి
మీ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు, ఎంక్వైరీ జరిగేటప్పుడు, ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయినప్పుడే మీరు ఆ పోలీస్ స్టేషన్కి కంపల్సరీ కాంటాక్ట్ చేయండి. మెయిల్ ద్వారా అన్నా కానీ, ఫోన్ చేయటం కానీ, లేదా పర్సనల్గా విజిట్ చేయటమైనా చేయండి. అలాగా దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. తర్వాత ఒకవేళ కంప్లైంట్ అయిపోయింది అనగానే అరెస్ట్ చేస్తారా అంటే నో. ఇన్వెస్టిగేషన్ టైంలో ఇన్వెస్టిగేషన్ ఫస్ట్, దాని తర్వాత ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీటు, దాని తర్వాత కోర్టుకు వెళ్తుంది. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఫస్ట్. మీరు కంప్లైంట్ మీ మీద రాగానే మిమ్మల్ని అరెస్ట్ చేయరు. ఒకవేళ మీరు సీరియస్గా ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కనుక ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. రిస్క్ ఏంటి అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉంటాడో అతను అబ్స్కాండింగ్ అంటే కనపడకుండా పోవటము, అతను కాంటాక్ట్ దొరక్కపోవటము, అతను ఈ ఫ్రాడ్కి సంబంధించిన డాక్యుమెంట్స్లు వాటినన్నిటి డిస్ట్రాయ్ చేయటము, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కోఆపరేట్ చేయలేనప్పుడు అది రిస్క్. కంపల్సరీ మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి మీరు కోఆపరేట్ చేయండి. సేఫ్ అంటే ఒకవేళ మీరు ఇంతకుముందు కూడా ఇలాంటి క్రైమ్స్లో కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే రిస్క్. ఇది ఫస్ట్ టైం అంటే మనకు మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. తర్వాత చిన్న అమౌంట్ 100 రూపీస్, 200, 1000 రూపీస్ కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉండొచ్చు. తర్వాత మిస్అండర్స్టాండింగ్, మీకు అర్థం కాక ఈ ట్రాన్సాక్షన్ చేసి ఉంటే మీరు ఇన్నోసెంట్గా సేఫ్గా ఉన్నట్టు. తర్వాత మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అదేంటి సపోర్ట్ చేస్తూ ఆయనకి రీచబుల్లో ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ఫోన్స్ వస్తే ఎత్తకుండా, లెటర్ వస్తే రిప్లై రాయకుండా ఉండొద్దు. తర్వాత జస్ట్ కంప్లైంట్ మీద పోలీస్ అరెస్ట్ చేస్తారంటే చెయ్యరు. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్, కంప్లైంట్ ఇవ్వగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎఫ్ఐఆర్ అవ్వగానే ఆ కన్సర్న్ పర్సన్స్కి నోటీసులు పంపిస్తారు సపోర్ట్ చేయమని, కోఆపరేట్ చేయమని. ఓకే, ఒకవేళ సీరియస్ గా ఫ్రాడ్లో కనుక మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే నెససరీ అయితే అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది సైబర్ కేసెస్లో అరెస్ట్ అనేది ఉండదు. సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి అన్ని ఎవిడెన్సెస్ ఉంటే అరెస్ట్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయొచ్చా అంటే నో. ఈ ఇన్వెస్టిగేషన్ జరిగినంత సేపు ఈ అకౌంట్ని క్లోజ్ చేయకూడదు. ఏం చేయాలి అంటే వీలైనంతగా ఈ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరగకుండా, విత్డ్రాలు, డిపాజిట్లు జరగకుండా, తర్వాత ఈ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్స్ జరగకుండా ఈ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంచి దాన్ని మీరు ఆపరేట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి.